2023 ప్రపంచ కప్ టోర్నమెంట్ మహారంజుగా సాగుతోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా జట్టు పరుగుల ప్రవాహాన్ని సృష్టించింది. కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా 428 పరుగులు సాధించి అదరగొట్టింది. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు 102 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. శ్రీలంక జట్టు మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆ జట్టు బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్, ససలంక, శనక మంచి పోరాట పటిమ కనబరిచారు. మిగతా బ్యాట్స్మెన్ కూడా ఇంకొద్దిగా బాగా ఆడి ఉంటే శ్రీలంక ఆ లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉండేది. కానీ దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకకు ఆ అవకాశమే ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అసాధారణ ప్రతిభను కనబరిచి శ్రీలంకకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చి ఈ మ్యాచ్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డికాక్, వాండర్ డుసెన్, మార్కరం ఈ ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెప్పాలంటే టాస్ దగ్గర నుంచి కూడా శ్రీలంక జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ పిచ్ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీ స్కోరు చేసింది. ఏకంగా ముగ్గురు బ్యాట్స్మెన్ సెంచరీలు సాధించడంతో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 428 పరుగుల స్కోరును సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిన్షాన్ మధుశంక తన బౌలింగ్ మ్యాజిక్ ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ బావుమాను క్లీన్ బౌల్ చేశాడు. తర్వాత క్రీజులకు వచ్చిన వాండర్ డెస్సెన్ తో కలిసి ఓపెనర్ క్వింటన్ డీకాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి శ్రీలంక బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. దొరికిన బంతిని దొరికినట్లుగా భారీ షాట్లు కొడుతూ మైదానం నలువైపులా బంతిని పరుగులు పెట్టించారు. ఒకానొక దశలో శ్రీలంక జట్టు బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ముఖ్యంగా డికాక్ అయితే దూకుడుగా ఆడుతూ ప్రతి బంతిని బౌండరీ తరలించే ప్రయత్నం చేశాడు. టీ20 క్రికెట్ ను తలపించే బ్యాటింగ్ శైలితో ఇద్దరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పగా ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. క్వింటన్ డీకాక్ దురదృష్టవశాత్తు సరిగ్గా సెంచరీ మార్కు దగ్గర పతిరానా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. క్వింటన్ డీకాక్ 84 బంతులు ఆడి 119 స్ట్రైక్ రేటుతో 100 పరుగులు చేశాడు. ఇక వాండర్ డెస్సెన్ కూడా 110 బంతుల్లో 98 స్ట్రైక్ రేటుతో 108 పరుగులు చేసి దునిత్ వెళ్లలాగే బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి జట్టు హిట్టింగ్ బాధ్యతను ఐడెన్ మార్కరం భుజాన వేసుకున్నాడు. విచక్షణ రహితంగా భారీ షాట్లు కొడుతూ మరోసారి శ్రీలంక జట్టుకు పీడకలను గుర్తు చేశాడు. అప్పటికే ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీలు చేసిన షాక్ లో ఉన్న శ్రీలంక జట్టుకు తాను కూడా సెంచరీ చేసి మరో షాక్ ఇచ్చాడు. ఐడెన్ మార్కరం ఏకంగా 196 స్ట్రైక్ రేటుతో 54 బంతుల్లోనే 106 పరుగులు చేశాడు. ఇక చివర్లో హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ కూడా డెత్ ఓవర్లలో తమ ప్రతాపాన్ని చూపించారు. వీరిద్దరి దెబ్బకి దక్షిణాఫ్రికా స్కోర్ ఏకంగా 400 మార్కు దాటేసింది. క్లాసెన్ కేవలం 20 బంతుల్లోనే 160 స్ట్రైక్ రేటుతో 32 పరుగులు చేయగా డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో 185 స్ట్రైక్ రేటుతో 39 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీయగా రజిత్ పతిరానా వెళ్లలాగే తలా ఒక వికెట్ తీశారు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా కొన్ని ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. మొదటిది, వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో 428 పరుగులు చేసింది. రెండవది, వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సార్లు 400కు పైగా స్కోరు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు 3 సార్లు 400కు పైగా స్కోరు చేసింది. మూడవది, వన్డేలలో అత్యధిక సార్లు 400కు పైగా స్కోరు చేసిన జట్టుగా కూడా దక్షిణాఫ్రికా రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటి వరకు 8 సార్లు 400 పైగా స్కోరు చేసింది. నాలుగవది, శ్రీలంకపై ఒక జట్టు ఈ మ్యాచ్లో చేసిన 428 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఐదవది, 48 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా మార్కరం నిలిచాడు. ఈ మ్యాచ్లో మార్కరం 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 429 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. శ్రీలంక ఓపెనర్లలో నిస్సంక డకౌట్ అవ్వగా మరో ఓపెనర్ కుశాల్ పెరేరా కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అయితే వన్ డౌన్ బ్యాట్స్మెన్ కుశాల్ మెండిస్ మాత్రం విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మెండిస్ దూకుడు చూశాక సెంచరీ చేస్తాడేమో అనిపించింది. కానీ 42 బంతుల్లో 8 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 180 స్ట్రైక్ రేటుతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన సమర విక్రమ 19 బంతుల్లో 29 పరుగులు చేయగా 5వ స్థానంలో వచ్చిన అసలంక 65 బంతుల్లో 75 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ధనుంజయ డిసిల్వా కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. 250 పరుగులలోపే శ్రీలంక టాప్ ఆర్డర్ మిడిల్ కుప్పకూలడంతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
చివర్లో శ్రీలంక కెప్టెన్ దాసన్ సనాక కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత థాయిలాండర్ బ్యాట్స్మెన్ కాసం రజిత 33 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. అయినా కూడా శ్రీలంక చేయాల్సిన లక్ష్యం చాలా ఎక్కువగా ఉండడంతో శ్రీలంకకు ఈ మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో శ్రీలంక 326 పరుగులు చేసి 44.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆరంభం నుండి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికాకు ఈ విజయం సొంతమైంది. దక్షిణాఫ్రికా బౌలర్స్ లో కోఎడ్జ్ 3 వికెట్లు పడగొట్టగా కేశవ్ మహారాజ్, రబాడా, మార్కో జాన్సన్ చెరొక 2 వికెట్లు, లుంగి ఇంగిడి 1 వికెట్ దక్కించుకున్నాడు.